కోకోలి నత్తల నుండి సంగ్రహించిన PAS ఆధారంగా తయారు చేయబడిన ప్రతిభా బయోటెక్ వారి ఏకైక అంతర్జాతీయ ఫర్టిలైజర్ కోకోలి. ఇది నేల యొక్క pH ని స్థిరీకరించి కార్బన్ శాతాన్ని పెంచడమే కాకుండా మొక్కలకు కావలసిన నత్రజని, భాస్వరం, పొటాషియం మరియు అన్ని రకాల మైక్రో న్యూట్రియంట్స్ కలిగిన శక్తివంతమైన ఫర్టిలైజర్ కోకోలి. ప్రతిభా బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధు. సమగ్ర వ్యవసాయ సమాచార స్రవంతి అన్నపూర్ణ అగ్రిస్పేస్కి స్వాగతం, సుస్వాగతం. ఇది సౌత్ కొరియా జెజులోని మ్యాంగో ఫీల్డ్. ఇది కూడా పాలీ హౌస్లో ఉంది. మ్యాంగో ఫీల్డ్, హై డెన్సిటీ. ఇలా ప్రూనింగ్ చూడండి. హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రూనింగ్ చేసి దీన్ని మొత్తం సీల్ చేసేస్తారు. అంటే ఇక్కడ డిసీజెస్ ఏం రాకుండా సీల్ చేస్తారు. అంటే ఇందులోకి ఎటువంటి బ్యాక్టీరియాలు, ఫంగస్ ఇవి వెళ్ళిపోకుండా మొత్తం సీల్ చేసేసారు. ఈ కొత్తగా వచ్చిన బ్రాంచెస్ ఇవి. ఆ బ్రాంచెస్కే ఇలా ఫ్లవరింగ్ ఇవన్నీ వస్తాయి. అందులో కొన్ని కాయలను మాత్రమే ఉంచేసి వాటిని స్టేకింగ్ చేస్తారు. పైన నుంచి స్టేకింగ్ చేస్తారు. హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇవన్నీ మొత్తం కట్ చేసేస్తారు. కట్ చేస్తే ఇలా కొత్త లీఫ్ మళ్ళీ ఇలా బ్రాంచ్ ఇలా వస్తుంది. సో దానికే ఫ్లవరింగ్ వస్తుంది. సో అల్ట్రా హై డెన్సిటీలో మ్యాంగో కానీ ఆరెంజ్ కానీ ఏం పండించినా సరే ప్రూనింగ్ చాలా ఇంపార్టెంట్. మనం ఇలా కట్ చేయలేం. ఇది చూడండి, ఇలా ప్రతిసారి కట్ చేసి ఎన్ని కటింగ్స్ అయినా చూడండి. అంటే వచ్చిన బ్రాంచెస్ వీటన్నిటిని మళ్ళీ కట్ చేస్తారు. హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత ఈ బ్రాంచెస్ ని కట్ చేయడం వల్ల కొత్తగా వస్తాయి బ్రాంచెస్. మళ్ళీ అలా వచ్చినప్పుడు ఆ బ్రాంచెస్ కే ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా డెవలప్డ్ కంట్రీస్ లో అన్నిట్లోనూ పాలీ హౌస్ లో, షేడ్ నెట్స్ లోను మ్యాంగో, ఆరెంజ్ ఇవన్నీ కల్టివేషన్ చేస్తున్నారు. కింద మొదలు కూడా లావుగా. ఇక్కడ ఇవి చలి ప్రదేశాలు కాబట్టి వాటి మీద అలా గ్రీన్ కలర్ కొంచెం పాచిలాగా పడుతుంది. వీళ్ళు హెక్టార్కి 5 టన్నులు మాత్రమే తీస్తారు దిగుబడి. అంటే వచ్చిన ప్రతి కాయను పండుగ మార్చరు, కట్ చేసేస్తారు. కొన్నిటిని మాత్రమే ఉంచుతారు క్వాలిటీగా రావడానికి, సైజెస్, కలర్, టేస్ట్ రావడం కోసం. హెక్టార్కి 5 టన్నులు మాత్రమే తీసుకుంటారు దిగుబడి. ఇవి వచ్చేసి ఒక కిలో మార్కెట్ ప్రైస్ వచ్చేసి $77 అంట, US డాలర్స్. $77 అంటే మన రూపీస్లో వచ్చేసి 6,500 రూపాయలు కేజీ. కేజీ 6,500 రూపాయలు అమ్మితే ఏం కావాలి ఇంకా? మనం 65 రూపాయలు అమ్ముతున్నాం, వీళ్ళు 6,500 రూపాయలు అమ్ముతున్నారు. కేజీ $77 ఇంటర్నేషనల్ మార్కెట్లో వీళ్ళ మ్యాంగో వెళ్ళేది. చాలా ఎక్స్పెన్సివ్ మ్యాంగో ఇది. కేజీ 6,500 అంటే చాలా పెద్ద మొత్తం. మనము అప్పుడప్పుడు మియాజాకి అని ఒక వెరైటీ చూస్తుంటాం. అది ఇంకా కేజీ ₹1,00,000 పైన చెప్తూ ఉంటారు. ఈ ఏప్రిల్ మ్యాంగో అని పిలువబడే ఈ లోకల్ వెరైటీ వీళ్ళు హెక్టార్కి 5 టన్నులు మాత్రమే తీసుకుంటారు దిగుబడి. అంటే ఎకరానికి 2 టన్నులు. ఎకరానికి 2 టన్నులు మాత్రమే తీసుకొని క్వాలిటీగా వాటిని పండిస్తారు. కేజీ వచ్చేసి 6,500 రూపాయలు. అంటే 2.5 ఎకరానికి వచ్చేసి దాదాపుగా 3 కోట్ల రూపాయల పైన వస్తుంది అనమాట. 2.5 ఎకరానికి.
ఇలా మన దేశంలో ఏ క్రాప్ అయినా వస్తుందా అసలు? అంటే వీళ్ళు ప్రతి రైతు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ని టార్గెట్ చేస్తారు. అంత ధర రావాలంటే పండించే విధానం కూడా అలా ఉంటుంది. పాలీ హౌస్లో ఎటువంటి రోగాలు లేకుండా, చిన్న మచ్చ కూడా లేకుండా పండు మీద చేత్తో అందుకొని తెంపుకునే రకంగా, హైట్ కూడా ఎక్కువ పోకుండా వదిలేసేవి కూడా మన చెట్టులాగే 1-20 అడుగులు 30 అడుగులు వెళ్ళిపోతాయి. కానీ వీళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేయగానే ప్రూనింగ్ చేసేయడం. ఇవన్నీ కొత్తగా వచ్చిన బ్రాంచెస్ కొత్తగా వస్తాయి. తర్వాత వాటికి ఫ్లవరింగ్ వస్తుంది. హార్వెస్ట్ అంతా అయిపోగానే మళ్ళీ ఈ వచ్చిన కొమ్మల్ని మొత్తాన్ని కొట్టేస్తారు. కేవలం మొద్దులు మిగిలించేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఫ్లవర్ ఉంది. దీనికి ఫ్రూట్ వచ్చిన తర్వాత ఈ బ్రాంచ్ని ఇక్కడ కట్ చేసేస్తారు. మళ్ళీ కొత్త బ్రాంచ్ వచ్చేస్తారు. ఇలా ప్రతిసారి చేస్తా పోతారు. చూడండి ఎన్ని ప్రూనింగ్స్ అయిపోయినాయి. దీంట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది 1, 2, 3, 4 అంటే పాతవి కట్స్ దీంట్లో 4 ఉన్నాయి. ఇది కొత్త కొమ్మ. మన మ్యాంగోలో ఎక్కడైనా ఇలా ప్రూన్ చేసింది ఎక్కడైనా కనిపిస్తుందా మనకు? మనం చేయము ఇలా. వాళ్ళు ఇంత కొమ్మలు కూడా కొట్టేస్తారు. సో ఇది అల్ట్రా హై డెన్సిటీలో పాలీ హౌస్లో మ్యాంగో ఫీల్డ్. ఇది ఫ్లవరింగ్ చాలా బాగా వస్తుంది. ఇందులో కొక్కోరి వాడుతున్నారు కాబట్టి వీళ్ళకి రిజల్ట్స్ కూడా అలాగే.